ఆమెను చూస్తుంటే రెప్ప వాల్చబుద్దవ్వట్లేదు. అలానే చూస్తుండి పోవాలనిపిస్తుంది వినయ్‌కి. మొదటిసారి అంత అందాన్ని అంత దగ్గరగా చూడడం వినయ్‌కి కొత్తగా మరులు కొలుపుతుంది. గుండెలో సన్నని ప్రేమ గుబులు కూడా మొదలయింది. ఆమె కోలమొహం, తెల్లని మేనిఛాయ, కోటేరిసిన సంపెంగ లాంటి ముక్కు, నల్లని త్రాచులాంటి ఒత్తైన పొడవాటి వాలుజడ, అందంగా తీసిన నడుమ పాపిట, తీరైన విల్లులాంటి కనుబొమ్మలు, ఎడమ చెంపపై పెసరగింజంత నల్లని దిష్టిచుక్కలాంటి పుట్టుమచ్చ. అబ్బా, అంత సొగసును మునుపెన్నడూ చూడలేదన్నట్లు అలానే చూస్తుండిపోయాడు ఆమె వైపు. ఆ చీరకట్టులో ఆమె ఎల్లోర శిల్పంలా మిరుమిట్లు గొలుపుతుంది. ఎక్కడ కృత్రిమ వేషధారణ మచ్చుకైనా లేదు. ఎంతో సామాన్యంగా తన సహజ సౌందర్యంతో అందానికి అద్దంలా ఉంది. ఆ పెదాలకు లిప్స్టిక్ లేదు. గులాబీ రేకులు విచ్చుకున్నట్లు అతి సున్నితంగా మృదువుగా ఉన్నాయి. మొదటిసారి అంత అందం కళ్ళెదుట కనిపించేసరికి వినయ్‌కి ఓవైపు ఆశ్చర్యంగానూ మరోవైపు ఆనందంగానూ ఉంది. తనను తదేకంగా చూడటం చూసి, ఇక చూసింది చాలు, కూర్చోండి, నా సమస్య చెబుతాను మీతోటి అని వినయ్ వైపు కొంటగా చూస్తూ మృదువుగా అంది. ఆమె మాటలకు కొంచెం కంగు తిని చెప్పండి చెప్పండి అన్నాడు కంగారుగా. ఇంతలో ఆమె ఫోన్ మ్రోగింది. అవతల నుంచి ఆమె స్నేహితురాలు మాట్లాడుతోంది. ఆ మాటలకు ఇటు నుంచి ఈవిడ బిగ్గరగా ఏడుపు. ఒకవైపు మాట్లాడుతూనే వినయ్ వైపు చూస్తూ టిష్యూ చేతికి అందివ్వమని చెయ్యి చాచింది. ఆమె చేతిలో టిష్యూ పేపర్ పెట్టాడు వినయ్ ఆవిడ సమస్య ఏంటో అర్థం కాక. అంతేలేవి, అందరూ నన్నొదిలేయండి. మా వాళ్ళు నన్ను ఎవరికో ఒకరికి కట్టబెడతారు. అప్పుడు నేను జీవితాంతా ఏడవాల్సిందే. మీరందరూ నా ఏడుపు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఎంచక్కా. ఇక నాకు ఏ మార్గం లేదు. ఆత్మహత్య ఒకటే శరణ్యమని గట్టిగా ఫోన్లో మాట్లాడుతూ మళ్ళీ ముక్కు తుడుచుకుంటుంది. అలా తుడిచి తుడిచి తెల్లని ఆ సంపెంగల్లాంటి ముక్కు ఎర్రగా మారి మరీ ముద్దొస్తుంది. టేబుల్ పైనున్న ఆమె ఐడెంటిటీ కార్డు చూశాడు. ఆమె పేరు వింధ్య. అపోలో హాస్పిటల్లో డాక్టర్ అని ఉంది. ఓ, ఈవిడే గారు డాక్టర్ అన్నమాట అనుకున్నాడు మనసులో వినయ్. మీరు డాక్టర్ అయ్యుండి ఆత్మహత్య అంటారేంటి అన్నాడు వింధ్య వైపు భయంగా కంగారుగా చూస్తూ. మీరు నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది లేండి నా బాధ ఏమిటో. నాకు ఇష్టం లేకుండా నా పెళ్లి చేస్తే ఎలా చెప్తే ఇంట్లో అస్సలు వినిపించుకోవట్లేదు అంది నిష్ఠూరంగా. ధైర్యంగా మీ వాళ్ళకు మీ మనసుల మాట చెప్పండి, భయం ఎందుకు అన్నాడు ఇంకో టిష్యూ ఆమె చేతికి అందిస్తూ. ఇక చాలు, ఇంకా ముక్కు చీదమంటారా మీకోసం అంది ఇంకేం పని లేదా అన్నట్లు. వద్దులేండి అన్నాడు. ఆవిడ చేతిలో టిష్యూస్ తన చేతిలో పెడితే వెళ్ళి డస్ట్బిన్లో వాటన్నిటినీ వేసొచ్చాడు. ఇదేం సోదిరా బాబు, ఎరక్కపోయి పలకరించి ఇరుక్కున్నాను అనుకున్నాడు చిరాకు పడుతూ. అందులోనూ చుట్టుపక్కల అందరూ తన వైపే చూస్తున్నారు. ఈ సమయంలో జాగ్రత్తగా మసలుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ఏదో వంకతో ఈమె నుంచి మెల్లగా జారుకోవాలని నిశ్చయించుకున్నాడు. మీ ప్రేమ, మీ పెళ్ళి మీ ఇష్టం, మధ్యలో నాకెందుకండి అంటూ కుర్చీలోంచి లేవబోయాడు. ఎందుకో వింధ్యను చూస్తుంటే మొదటిసారి అతని మనసు లయ తప్పింది. ఆమె అందాన్ని ఆరాధిస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. మరుక్షణమే ఇదేంటి, తను ఇంత బలహీనుడా, నోనో అని మొహం తిప్పుకున్నాడు. దాన్ని తప్పించుకునేందుకే బలవంతంగా లేవబోయాడు. అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా, నాకు హెల్ప్ చేయరా అంది దీనంగా చూస్తూ. ఆ చూపులు వినయ్ మనసును గట్టిగా తాకాయి. ఏం చేయాలో తెలియక మళ్ళీ కూర్చున్నాడు. ఏంటి చెప్పండి అన్నట్లు. ఐస్ క్రీమ్ తిందామా, తింటూ మాట్లాడుకోవచ్చు అంది కళ్ళతోనే ప్లీజ్ అంటూ వింధ్య. వినయ్ వద్దు అని చెప్పేలోపే బేరర్ని పిలిచి 2 లార్జ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చింది. ఐస్ క్రీమ్ వచ్చేలోపు ఇదిగో ఇది చప్పరించండి అంటూ లాలీపాప్ చేతిలో పెట్టింది నవ్వుతూ. ఇదేంటి, చిన్నపిల్లలు తినే లాలీపాప్ నాకిచ్చారు, అబ్బే నేను తీసుకోను అంటూ తిరిగి ఇవ్వబోయాడు. చిన్నపిల్లాడినే అనుకుని తీసుకోండి, కాలక్షేపానికి చప్పరించొచ్చు అంటూ తను ఓ లాలీపాప్ బుగ్గన పెట్టుకుంది వినయ్నే చూస్తూ. ఇదేంటి ఈవిడ ఇంత చిత్రంగా ఉంది అంటూ ఆ లాలీపాప్ జేబులో వేసుకున్నాడు ఇంకేం మాట్లాడకుండా. అప్పటికే మెల్లగా రాత్రి అవుతుంది. చీకటి ముసురుతోంది. ఆ ప్రాంతమంతా దీపాల వెలుగులో మెరిసిపోతుంది. హోటల్ కూడా జనసమ్మర్దంతో కలకలలాడుతోంది. పిల్లలు అటూ ఇటూ పరిగెడుతూ అరుస్తున్నారు. వింధ్యని వదిలించుకొని ఎలా వెళ్లాలో తెలియట్లేదు వినయ్కి. ఆ విషయమై తెగ ఆలోచిస్తున్నాడు. అప్పటికి చుట్టూ కూర్చున్న వారికి వీళ్ళిద్దరి సంభాషణ వినిపించినట్లుగా వినోదం కలిగిస్తుంది. అందరూ ఉత్సాహంగా వీరి వైపే చూస్తున్నారు. ఎక్కడి నుంచైనా ఫోన్ వస్తే మాట్లాడుతూ అలా వెళ్ళిపోవచ్చు అని మొబైల్ వైపు చూస్తూ మదన పడుతున్నాడు వినయ్.
అతని కదలికలు గమనిస్తూ అతన్నే చూస్తోంది వింధ్య. మగవారిలో ఇంత హ్యాండ్సమ్గా కూడా ఉంటారా అని అలా అతన్నే చూస్తుంది. వింధ్య చూపులు కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉండడంతో నేను వెళ్తానని అంటూ లేవబోయాడు వినయ్. ప్లీజ్ కూర్చోండి, ఐస్ క్రీమ్ తినేసి వెళదామంది వింధ్య బ్రతిమిలాడుతున్నట్లు అతని మొహంలోకి చూస్తూ. ఈలోపు ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. అందులోనూ లార్జ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చింది వింధ్య. ఇంకేముంది, వినయ్ బుక్ అయ్యాడు. ఎలాగైనా అతని మాటలో పెట్టాలని మీ సంగతులు చెప్పలేదు అంది వింధ్య ఐస్ క్రీమ్ తింటూ. మామూలే అన్నాడు ముక్తసరిగా. వినయ్కి మనసులో భయంగా ఉంది. అతనికి ఆడవాళ్లతో అలా సరదాగా కబుర్లు చెప్పడం అంతా ఇష్టం లేదు. తండ్రి తెచ్చిన సంబంధం చూసి పెళ్ళయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నది అతని అభిప్రాయం. పెళ్లికి ముందు ప్రేమ ఎంత మాత్రము కుదరదు అన్నది అతని స్థిర నిశ్చయం. ప్రేమకు పెళ్లికి పొత్తు కుదరదు అన్నది అతని అభిప్రాయం. అందులోనూ రోజు వార్తల్లో సోషల్ మీడియాలో కథనాలు చూస్తూ అమ్మో అలాంటివి అసలొద్దు, ఏదో బుద్ధిగా జాతకం కుదిరిన అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితం గడిపేస్తే హ్యాపీ అనుకుంటాడు. సరే, రేపు మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్కి నచ్చజెప్పండి. నా పెళ్లి చూపులు ఆపేలా ప్రయత్నం చేయండి ప్లీజ్ అంది వేడుకున్నట్లు. ఆ మాటలకు అదిరిపడ్డాడు వినయ్. అరే నేనెలా వస్తాను, మీరెవరో నేనెవరో, ఇక్కడేదో 2 నిమిషాలు మాట్లాడితే సరిపోతుందా? మన మధ్య ఏముందని నేను మీకు హెల్ప్ చేయాలి? నేను రాను అని ఖచ్చితంగా చెప్పాడు వింధ్య వైపు చూడకుండా. ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పండి అంది వింధ్య. ఊహు నేను చూడను, నేను వెళ్తున్నాను అంటూ లేచాడు. అంతేలేండి, మీరేదో మంచివారనుకున్నారు. మీకై మీరే నా దగ్గరకు వచ్చి నన్ను ఓదారుస్తుంటే ఎంతో సంతోషంగా మీరు నాకు హెల్ప్ చేస్తారని కొండంత ఆశపడ్డాను అంటూ మీ చేత్తో ఆ టిష్యూ ఇవ్వండి అంది గోముగా. అబ్బా మళ్ళీ మొదలెట్టింది పాత పాట అంటూ మనసులో అనుకొని గుప్పడి టిష్యూలు వింధ్య చేతిలో కుక్కాడు కోపంగా. ఇక ఏడుపు మొదలెట్టండి అన్నట్లు. థ్యాంక్స్, ఇన్ని వద్దులేండి, ఒక్కటి చాలు అంటూ మూతి తుడుచుకుంది. మీరు నాకు ఏ హెల్ప్ చెయ్యరు అని తెలిసిపోయింది. నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ అంది. సరే పదండి, ఎక్కడ మీ ఇల్లు? అలా అయినా వదిలించుకుందామని ఆనందపడ్డాడు. బంజారా హిల్స్లో. మీరెక్కడ ఉంటున్నారు అంది. నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో అన్నాడు. ఓ నైస్, మాది అదే రోడ్ అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. ఆమె వైపు చూస్తే భయంగా ఉంది వినయ్కి. ఎక్కడ ఆకర్షితులవుతాడో అన్నట్లు. అంతా గమనిస్తూనే మనసులో నవ్వుకుంటోంది వింధ్య. అతని కంగారు ఆమెకు వింతగా హాయిగా ఉంది. కొంచెం వెనుకగా నడుస్తూ వింధ్య డ్రైవర్కి ఫోన్ చేసి చెప్పింది, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని. బయట కొంచెం చిరుజల్లు పడుతుంది. వినయ్ కారు కొంచెం దూరంగానే పార్క్ చేసి ఉంది. మీరు ఇక్కడే ఉండండి, నేను కారు తీసుకొని వస్తాను అన్నాడు వినయ్. పర్లేదు, అంత తడిసేట్లు లేదు, చిన్న జల్లే కదా అంటూ అతని పక్కనే నడుస్తోంది. యాదృచ్ఛికంగా పక్కకు తిరిగి వింధ్య వైపు చూశాడు. ఆ క్షణంలో బ్రహ్మని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఈ అందాల రాశిని వరించే ఆ అదృష్టవంతుడు ఎక్కడున్నాడు అనుకున్నాడు. వింధ్య మొహమాటం లేకుండా అతన్నే చూస్తుంది. అది గమనించిన వినయ్ కొంచెం వడివడిగా అడుగులేస్తున్నాడు. అబ్బా కొంచెం ఆగండి, మీ పరుగు నేను అందుకోలేకపోతున్నాను. అలా అయితే మీరే నన్ను ఎత్తుకు తీసుకెళ్ళాలి చెప్తున్నా అంది. అమ్మో ఇదొక ఫిట్టింగా అనుకుంటూ తన స్పీడ్ తగ్గించాడు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఇద్దరు కారులో కూర్చున్నారు. మీ ఇల్లు ఎక్కడా, మిమ్మల్ని దింపేసి వెళతాను అన్నాడు. మీ ఇంటి పక్కనే అంది వినయ్నే చూస్తూ. అంటే నువ్వు వెంకట్రాజు గారి అమ్మాయివా అన్నాడు ఆశ్చర్యంగా. అవును అంది నవ్వుతూ. అరే నేనెప్పుడు గమనించలేదు అన్నాడు. మిమ్మల్ని నేను రోజు చూస్తుంటాను అంది ఆరాధనపూర్వకంగా చూస్తూ. మీరు 2nd ఫ్లోర్లో ఉంటారు. మీ ఇల్లు మా పెద్దనాన్నగారిదే. అవునా, వీరాజు గారు మీ పెదనాన్నగారా అన్నాడు. అవును, మీరు బిజీగా ఉంటారు, ఇక నన్నెక్కడ గమనిస్తారు? కానీ నేను మీ ప్రతి కదలిక గమనిస్తూ ఉంటాను వినయ్ గారు అంది చిలిపిగా. ఓహో, పేరు కూడా తెలుసన్నమాట. మరి మీరే నా ఫస్ట్ క్రష్ కదా అంది. ఏంటి అంటూ సడన్ బ్రేక్ వేశాడు. లక్కీగా వెనుక వాహనాలు లేవు, లేకుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యుండేది. మెల్లగా బాస్, ఎందుకంత తత్రపాటు? నేను భీమవరంలో మీరు చదివిన గవర్నమెంట్ స్కూల్లోనే 9వ క్లాస్లో చేరాను. అప్పుడు మీరు 10వ తరగతి. మీరు స్కూల్ టాపర్ కదా. అన్ని క్లాసులో స్టూడెంట్స్కి టీచర్స్కి మీరంటే వల్లమాలిన ప్రేమ అభిమానం. మీలాంటి వారి వల్లే గవర్నమెంట్ స్కూల్స్కు అప్పట్లో అంత పేరు వచ్చింది. టీచర్స్ కూడా నీకు తగ్గట్టే కష్టపడి అందరినీ శ్రద్ధగా చదివించేవారు.
అందుకే మీ గవర్నమెంట్ స్కూల్తో పోటీ పడలేక కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మూతపడ్డాయి భీమవరంలో. తల్లిదండ్రుల కన్ను బాగా చదివిస్తున్న గవర్నమెంట్ స్కూల్పై పడింది. తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చేర్చేందుకు పోటీ పడ్డారు. ఆ సంవత్సరం మంచి ర్యాంకులు కూడా గవర్నమెంట్ స్కూల్స్కే వచ్చాయి. నేను 8 వరకు ఓ పేరు మోసిన కాన్వెంట్ స్కూల్లో చదివాను. కానీ అక్కడ స్టడీస్కి అంతగా ప్రాముఖ్యత లేదు. అది గమనించి నాన్నగారు నన్ను 9వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో చేర్చారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.